నమస్తే తెలుగు వాళ్ళందరికీ ఎట్లున్నారు అందరూ బాగుండాలని చెప్పిచేసి నేను కోరుకుంటున్నాను. మొన్న వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాము, ఎన్ని క్యాలరీస్ తినాలి 50 కిలోలు అని చెప్పిచేసి చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఈ రోజు వీడియో మాత్రం దుమ్మారే ఉండబోతుంది. మీరు స్కిప్ చేయకుండా మధ్యలోకి రాకుండా ప్రతి ఒక్క మీల్ చూడండి. మంచి మంచి మీల్ ఆప్షన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు వీడియో ఉండబోతుంది. ఆలస్యం చేయకుండా శివగాన్ స్టైల్లో స్టార్ట్ చేసేద్దాం. అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ప్రీ వర్కౌట్, స్నాక్, పోస్ట్ వర్కౌట్ ఏం తినాలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. మంచి మంచి మీల్ ఆప్షన్స్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, కుమ్మేద్దాం. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్తో మొదలెడదాం. బ్రేక్ఫాస్ట్కి లెట్స్ సీ ఒక 50 కిలోలో పోరడు ఉన్నాడు, 2500 క్యాలరీస్తో స్టార్ట్ చేస్తున్నాడు డైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, 700 క్యాలరీస్ బ్రేక్ఫాస్ట్లో తిందాం, 700 క్యాలరీస్ లంచ్లో తిందాం, 700 క్యాలరీస్లో డిన్నర్లో తిందాం, స్నాక్ ఒక 100, ప్రీ వర్కౌట్లో మంచి ఎనర్జీ కావాలి కాబట్టి ఒక 200, పోస్ట్ వర్కౌట్లో 100. బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ ఆప్షన్ తక్కువ బడ్జెట్, తక్కువ బడ్జెట్. ఇంట్లో ఎట్లానో మమ్మీ వాళ్ళు ఇడ్లీ ఉంటుంది కదా, సో మమ్మీని ఇడ్లీ చేయమని చెప్పండి, లేదా మీరు బయటికి వెళ్ళి ఒక 30 రూపీస్ పెట్టినా ఇడ్లీ వస్తుంది. బెస్ట్ ఏంటంటే ఇంట్లో మమ్మీని ఇడ్లీ చేయమండి, తక్కువ డబ్బులలో అయిపోతుంది. ఇడ్లీ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, దాంతోపాటు మన మజిల్ బిల్డ్ అవ్వాలంటే ఏదన్నా ఒక ప్రోటీన్ సోర్స్ ఉండాలి కదా. మనం ఏం యాడ్ చేసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్లు అయితే గుడ్లు తినండి, అదే వెజిటేరియన్లు అయితే ఏం చేస్తారు మీరు, వే ప్రోటీన్ తాగండి. అండ్ తినేటప్పుడు, ఇడ్లీ తినేటప్పుడు దాని మీద ఒక చెంచా నెయ్యి వేసుకోండి, ఓకేనా. 700 క్యాలరీస్ అయిపోయినాయి. నేను ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్ అన్ని పెడతా చూడండి ప్రతి ఒక్క మీల్కి, సరేనా. ఆప్షన్ 2, మీల్ నెంబర్ 2 ఏదనుకుంటారు, మన ఫేవరెట్ ఉప్మా. సో మమ్మీ వాళ్ళు ఉప్మా అయితే నెక్స్ట్ లెవెల్ చేస్తారు. 700 క్యాలరీస్ ఉప్మా మనం ఏం చేద్దామంటే, మీరు ఒక బౌల్ కానీ ఒక 300 గ్రామ్స్ ఉప్మా తినొచ్చు. దాంతోపాటు నాన్ వెజిటేరియన్లు అయితే ఎగ్స్ తినండి, అదే వెజిటేరియన్లు అయితే 1 స్కూప్ వే ప్రోటీన్ తినండి. సింపుల్ కదా ఉప్మా, మనం ఏం డబ్బులు ఎక్కువ ఖర్చు చేయాల్సిన లేదు. మన డాడీ స్టాక్ తీసుకొచ్చి వాడేస్తాడు, మమ్మీని కుక్ చేయమంటే మమ్మీ ఉప్మా కుక్ చేస్తుంది. దాంతోపాటు మనం ఎగ్స్ని ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేదా మనము బాయిల్డ్ కూడా తినొచ్చు. నేనైతే ఆమ్లెట్ ప్రిఫర్ చేస్తాను. థర్డ్ ఆప్షన్, ఓ కొడుక, ఇది మస్తు సింపుల్. చాలామంది మన తెలుగు వాళ్ళకి దోశలు అంటే చాలా బాగా ఇష్టం. దోశలు ఏముంది, బియ్యం పిండి, ఇంకొంచెం మినపిండి, అంతేనా. అదేసి మమ్మీని దోశ చేయమనండి. తక్కువ బడ్జెట్, మనం మిల్క్కి, ఓట్స్కి, మళ్ళీ హనీకి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. ముందే మీరు స్టూడెంట్స్ ఆయ్, ముందే మనం మిడిల్ క్లాస్ వాళ్ళమాయ్, ఏడబెడతాం అంత బడ్జెట్. సో ఇంట్లో అమ్మ వాళ్ళు దోశలు వేస్తారు కదా, ఆ దోశతో పాటు ఆమ్లెట్ వేసుకోండి, లేదా గుడ్డట్ వేసుకోండి. ఒకవేళ వెజిటేరియన్ ఉంటే మీరు ఏం చేస్తారు, ఒక 1/2 స్కూప్ వే ప్రోటీన్ తీసుకోండి, సరిపోతుంది. బాబాయిలు, మామలు, ఇప్పుడు లంచ్ అండ్ డిన్నర్. ఇక్కడనే మన మెయిన్ తలకాయ నొప్పి. చికెన్, మటన్ కంటే మన అమ్మా నాన్నలు డబ్బులు ఇవ్వరమ్మా, మిడిల్ క్లాస్ వారు. లేపిది అంతాడు మన డాడీ, నా కొడక నీకు ఇంజనీరింగ్ డబ్బులకే నాకు డబ్బులు చాలట్లేదు, లోన్లు తెచ్చి కడుతున్నాను, డిగ్రీకి డబ్బులు తేవాలంటే లోన్లు తెచ్చి కడుతున్నాను. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఆప్షన్ 1తో స్టార్ట్ చేద్దాం. ఆప్షన్ 1 వచ్చేసి చాలా సింపుల్, ఓకేనా. ఇవి పాకెట్ మనీతో చేసుకోవచ్చు. ఇంట్లో ఎట్లనో రైస్ ఉంటుంది, ఇంట్లో ఎట్లనో పెరుగు ఉంటుంది. మనం ఏం చేయాలి, శనగలు తెలుసు కదా, చిక్ పీస్ అంటారు, అవి తీసుకొచ్చి నైట్ నీళ్ళల్లో నానబెట్టుకొని మధ్యాహ్నం అమ్మని కర్రీ చేయమంటే నెక్స్ట్ లెవెల్. తక్కువ బడ్జెట్, 10 రూపాయల శనగలు 50 గ్రాములు సెట్, 50 గ్రాములు సెట్ అయిపోతాయి మీకు. ఆప్షన్ 1 ఏంది, రైస్, శనగలు, పెరుగు. కానీ కుకింగ్కి మాత్రం మస్టర్డ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ వాడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది మన ఆప్షన్ 1. సెకండ్ ఆప్షన్ ఎట్లా అంటే, ఎట్లనో మన ఇంట్లో రైస్ ఉంటుంది, పెరుగు ఎట్లా ఒక కుండలు ఉంటుంది లేదా ఫ్రిడ్జ్లు ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కిడ్నీ బీన్స్, దీన్ని హిందీలో ఏమంటారంటే రాజ్మా, మన తెలుగులో ఏమంటారు అలసందలు. ఇవి ఏం చేయాలంటే నైట్ నీళ్ళల్లో నానబెట్టాలి. మమ్మీకి ఏమని చేయాలి, మమ్మీ పొద్దున కర్రీ చేసి ఇచ్చేయి, నేను కాలేజ్కి, స్కూల్కి, ఇక డిగ్రీ, ఇంజనీరింగ్ ఏది ఉన్నా దానికి పట్టుకెళ్ళిపోండి. రైస్, కిడ్నీ బీన్స్, పెరుగు సెట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ శనగలు కానీ ఈ రాజ్మా కానీ తింటుంటే బ్లోటింగ్ వస్తుంది, గ్యాస్ వస్తుంది అనుకోండి, మీరు ఏం చేయొచ్చు, సింపుల్గా పన్నీర్ తినొచ్చు. పాలతో వేసిన పన్నీరు, ఎట్లనో మన ఇంట్లో పాలు ఉంటాయి కదా, మీరు యూట్యూబ్లో రీసెర్చ్ చూసి పన్నీర్ కూడా ఏమనొచ్చు. ఇది మన ఆప్షన్ 2 అయింది. ఆప్షన్ 1లో ఏం చెప్పుకున్నాం మనము, రైస్, చిక్ పీస్. ఆప్షన్ 2లో ఏం చెప్పుకున్నాం మనము, రైస్, కిడ్నీ బీన్స్. ఆప్షన్ 3లో ఏం చెప్పుకున్నాం మనము, రైస్, పన్నీర్. ఇవి లంచ్ అండ్ డిన్నర్కి అనమాట.
లంచ్కి ఒకటి డిన్నర్కి ఒకటి కుక్ చేస్తాం అనుకోండి, తలకాయ నొప్పి ఉంటుంది. మీ అమ్మ కట్టేసుకొని కొట్టింది అనుకోండి, పిర్రలు వాషుడు వాయాలి మళ్ళా. లంచ్ డిన్నర్ సేమ్ పెట్టుకోండి, ఓకేనా. ఆల్టర్నేట్గా చూస్ చేసుకోండి ఆప్షన్స్. ఒకరోజు శనగలు, ఒకరోజు కిడ్నీ బీన్స్, ఓకేనా. ఇప్పుడు ఆప్షన్ 4. మీ అందరికీ తెలుసు మన ఇంట్లో పెసర్లు ఉంటాయి, తెలుసు కదా, గ్రీన్ కలర్లు ఉంటాయి. సో అవి మీరు ఏం చేస్తారంటే నైట్ నీళ్ళల్లో నానబెట్టండి. కానీ వీటితో వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే వీటిని మంచిగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టి అమ్మతో కర్రీ చేయమనండి. రైస్ అయిపోయింది, రైస్తో పాటు పెసర్లు మంచిగా కర్రీ చేసుకొని దాంతోపాటు పెరుగు. ఇవన్నీ తక్కువ బడ్జెటే, మీరు ఒక్కసారి లెక్కేసుకోండి, చాలా తక్కువ బడ్జెట్నే. అండ్ ఒక బిగినర్కి కావాల్సిన ప్రోటీన్ సోర్స్ అనేది ఇందులో అవైలబుల్ ఉంటుంది, ఓకేనా. ఇది ఆప్షన్ 4. ఇంతకుముందు లంచ్ అండ్ డిన్నర్లో ఆప్షన్స్ చెప్పినా కదా, శనగలు, కిడ్నీ బీన్స్, మళ్ళీ పెసర్లు. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటే మీరు ఒక 50 గ్రాముల చికెన్ యాడ్ చేసుకోవచ్చు లంచ్ అండ్ డిన్నర్కి. లేదా మీరు సముద్రానికి దగ్గర ఉంటారు, మీకు చేపలు అవైలబుల్ ఉంటుంది, మీరు ఒక 50 గ్రామ్స్ ఫిష్ ఇన్ లంచ్, 50 గ్రామ్స్ ఫిష్ ఇన్ డిన్నర్ యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇక మీరు కోమటోళ్ళు, బాపనోళ్ళు మంచిగా పాలు పెరుగు తినే అలవాటు ఉంది, మీరేం చేయొచ్చు, ఒక 50 గ్రామ్స్ పన్నీర్ ఇన్ లంచ్, 50 గ్రామ్స్ పన్నీర్ ఇన్ డిన్నర్. ఇది మళ్ళా చెప్తున్నా, ఈ వీడియో బిగినర్లకి, కొత్త పోరలు, ఇంతవరకు ఏ ప్రోటీన్ ఇంటేక్ తినని వాళ్ళు. ఇప్పుడు ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్. చాలామంది చేసే మిస్టేక్ ఏందో తెలుసా, మధ్యాహ్నము కాలేజ్కి వెళ్తారు కదా, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, ఇంకా మళ్ళీ 5 గంటలకు వచ్చి వర్కౌట్ చేస్తారు. అన్న ఎనర్జీ ఉండలేదన్నా, డంబులు లేపలేకపోతున్నా, వాడు చూడన్నా ఎలా లేపుతున్నాడు, వీడు చూడన్నా ఎలా లేపుతున్నాడు, నేను లేపలేకపోతున్నా. నువ్వు ప్రీ వర్కౌట్ తీసుకుంటలేవు. సో సింపుల్, మన మిడిల్ క్లాస్, మన లోవర్ మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఏం తినొచ్చు, ఒక గంట ముందు 2 బనానాస్ వేయండి ప్రీ వర్కౌట్లో, సెట్. లేదన్నా నేను బడ్జెట్ పెట్టుకోగలుగుతా అంటే ఏం తీసుకోవచ్చు, ఒక 200 గ్రాముల పొటాటో తీసుకోవచ్చు, సెట్. అది కూడా సెట్. 2 బనానా లేదా 200 గ్రామ్స్ స్వీట్ పొటాటో తీసుకోవచ్చు. ఆప్షన్ 1 ఏంది, 2 బనానాస్. ఆప్షన్ 2 ఏంది, 200 గ్రామ్స్ స్వీట్ పొటాటో. లేదన్నా ఇక మా డాడీకి ట్రాక్టర్లు ఉన్నాయి, మా డాడీకి షాపులు ఉన్నాయి, మా డాడీకి వైన్స్ ఉన్నాయి అంటే మీరు ఏం చేయొచ్చు, మంచిగా ఒక 40 గ్రాముల ఓట్స్, అందులో ఒక హాఫ్ స్కూప్ వే ప్రోటీన్ తీసుకోవచ్చు. ఇది ఆప్షన్ 3 ఫర్ ప్రీ వర్కౌట్. నెక్స్ట్ పోస్ట్ వర్కౌట్, కండల కాంతారావు. సో ఇప్పుడు ఏంటంటే పోస్ట్ వర్కౌట్లో ఏం తీసుకోవచ్చు మనం, చాలామంది దగ్గర బడ్జెట్ ఉండదు. సో మనం ఏం తీసుకోవచ్చు, మీరు బిగినరు, ఇంతవరకు ఏం ప్రోటీన్ సోర్స్ తింటలేరు, ఉత్త అన్నం పప్పు, పొద్దుగాల అన్నం పప్పు, సాయంత్రం ఏదో ఒక కర్రీ, నైట్ ఏదో ఒక కర్రీ, అసలు ప్రోటీనే లేదు. సో మీరు ఏం చేయొచ్చు, ఒకటేసారి హెవీ ప్రోటీన్ ఇంటేక్ కాకుండా పోస్ట్ వర్కౌట్లో ఒక 2 ఎగ్ వైట్స్ తీసుకోండి, సెట్. ఈ వీడియో మళ్ళీ చెప్తున్నాను, బిగినర్స్కి, ఇంతవరకు అసలు డైట్ స్టార్ట్ చేయని వాళ్ళకి, మళ్ళీ ఎవరైతే మంచిగా నాన్ వెజ్ గట్టిగా తింటారో వాళ్ళ కోసం మళ్ళీ సపరేట్ వీడియో తీస్తాను నేను. సో పోస్ట్ వర్కౌట్లో ఒక 2 ఎగ్ వైట్స్ తీసుకోండి, సెట్. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక 3 వీక్స్ 4 వీక్స్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్స్ క్వాంటిటీ పెంచండి. లేదా ఇంకా మా నాయన దగ్గర పైసలు ఉన్నాయి, కుమ్మేస్తాడు మా డాడీ అనుకుంటే ఒక స్కూప్ వే ప్రోటీన్ తీసుకోండి, సింపుల్. అండ్ ఫైనల్లీ మచ్చా, స్నాక్స్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాము, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాలేజ్లో. సో లైక్ 11 o'clock అట్లా మీరు ఏం చేస్తారంటే ఏదన్నా ఒక సీజనల్ ఫ్రూట్, ఇప్పుడు సమ్మర్ అనుకోండి, సమ్మర్కి ఏదన్నా సీజనల్ ఫ్రూట్ ఉంటుందా, అదొక 200 గ్రామ్స్ తీసుకోండి. దాంతోపాటు ఒక 5 కాజులు, 5 బాదాములు తీసుకోండి, సెట్ ఉంటుంది. ఇంకా ఈ డైట్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని మీరు గమనిస్తారు, బాత్రూమ్ పోయినప్పుడు ఏంటంటే కొంచెం ఒత్తు వస్తుంది, కాన్స్టిపేషన్, ఎందుకంటే మీరు ఇంత ప్రోటీన్ ఇంటేక్ తినలేదు. సో మీరు ఏం చేస్తారు, ఒకవేళ కాన్స్టిపేషన్ ఎక్కువైతుంది, బాత్రూమ్ అస్సలు వస్తలేదంటే కొంచెం ఎగ్స్ తగ్గించండి, కొంచెం శనగలు తగ్గించండి, కొంచెం రాజ్మా తగ్గించండి. మీకు మెల్లమెల్లగా వారాల కొద్దీ ఫుడ్ని మాత్రం మంచిగా నమ్మలండి. సో కొన్ని వీక్స్ ఆఫ్టర్ మీరేం చేస్తారు, స్లోగా ప్రోటీన్ ఇంటేక్ పెంచుకుంటూ పోండి, అంతే, సింపుల్. ఇది గాయ్స్ ఈరోజు మన వీడియో. ఎట్లా అనిపించింది, మిడిల్ క్లాస్ ఓడి బడ్జెట్లో, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఓడి బడ్జెట్లో మీకు డైట్ చెప్పినాను, మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా తెలుసా, క్యాలరీస్ ఏ యాప్లో కొలవాలి. నువ్వు బ్రేక్ఫాస్ట్ 700 క్యాలరీలు అన్నావు, మరి అందులో ఇంట్లో చూడాలి, ఇంట్లో ప్రోటీన్ ఎంత ఉంది, ఇంట్లో కార్బ్స్ ఎంత ఉన్నాయి, ఇంట్లో ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, అవి ఎక్కడ తెలుసుకుంటున్నావు శివా, మాకు కూడా చెప్పు అంటే 3 యాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో క్యాలరీస్ ఎట్లా కొలవాలి, అందులో ప్రోటీన్ ఎట్లా, కార్బ్స్ ఎట్లా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, దిమ్మ తిరిగి బొమ్మ వాడాలి. ఇంత సూపర్ ఎక్స్ప్లెనేషన్ గాయస్, నేను మీకోసం ఇంత హార్డ్ వర్క్ చేసిన అర్థం చేసుకోండి. ఈ బల్క్ సిరీస్ ఎవరికంటే లైక్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ సిరీస్ చూస్తే చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్లో బాడీ తయారు చేస్తారు, ఓకేనా.
ఇంతటితో సమాప్తం శివగన్ స్టైల్లో. Bloody sweet, bloody sweet, blood.